గోపాలపురం అనే ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. ఈ గ్రామంలోనే కొంతకాలంగా ఒక పాత బంగ్లా ఉంటుంది. అయితే కొంతకాలంగా ఆ బంగ్లాలోకి ఎవరు ప్రవేశించడం లేదు. ఆ ఇంట్లో దయ్యం ఉంటుంది. అందులో అడుగుపెట్టిన వారు బయటికి రారు అని కొంతమంది గ్రామస్తులు అనుకుంటూ ఉంటారు. ఒకరోజు సురేష్ అనే వ్యక్తి ఆ ఇంటి గురించి వింటాడు. ఆ ఇంట్లో దయ్యం ఉంటుంది అని విని అతను నమ్మడు. ఎలాగైనా ఒకరోజు రాత్రి ఆ ఇంట్లోకి ప్రవేశించాలి అనుకుంటాడు. స్నేహితులకు చెప్పకుండా ఒక రాత్రి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇంట్లోకి వెళ్ళగానే చల్లగా గాలి వస్తుంటుంది. గదులన్నీ చీకటిగా ఉంటాయి. భయంకరంగా పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి. ఈ విషయం విని పులకరించి అతను వెనుదిరిగి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అతడు ఆ దయ్యం ఉన్న ఇంటి నుండి బయటికి రాగా కొంతమంది ప్రజలు చూస్తూ ఉంటారు. చూసి ఏమైంది అని అడగగా అతను భయపడుకుంటూ ఏమీ చెప్పాడు. ఈ విషయం విని గ్రామస్తులు నిజంగానే ఆ ఇంట్లో దయ్యం ఉందని ఆ ఇంటి వైపు ఎవరు వెళ్ళరు.